గాయ్స్, ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది సింపుల్గా చూద్దాం. సి ప్రోగ్రామ్ని డెనిన్ రిచే డెవలప్ చేశారనమాట. ఇది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా యూస్ చేస్తారు. ఇది మోస్ట్లీ యూస్డ్ ఇన్ గేమ్ డెవలపింగ్ అండ్ హార్డ్వేర్ సైడ్. ఐఓటీ లైక్ అలెక్సా, గూగుల్, క్రోమ్, యాపిల్ పోర్ట్లో యూస్ చేస్తారనమాట. హోమ్ అప్లయన్సెస్లో కూడా యూస్ చేస్తారు. అంటే బల్బ్ ఉంది కదా, ఆ బల్బు వెలగడానికి ఇక్కడ మనము సి అనే ప్రోగ్రామ్ని యూస్ చేస్తాం. అండ్ ఎంబెడెడ్ సి కూడా యూస్ చేస్తారనమాట. సి అనేది అదొక కంపైల్డ్ లాంగ్వేజ్. అంటే కలెక్టెడ్ అండ్ పుట్ టుగెదర్. అంటే ఏంటో తెలుసా? కోడ్ని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చడం. సి అనేది అదొక స్టాటిస్టికలీ టైప్డ్, ముందుగానే డేటా టైప్ నిర్ణయించబడి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి మనం ఒక ప్రోగ్రామ్ చూసుకుందాం. హ్యాస్ ఇంక్లూడ్ stdio.h. stdio.h అంటే అదొక లైబ్రరీ. stdio అంటే ఏందో తెలుసా? స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. ఇక కిందికి వచ్చి చూస్తే ఇంటూ మెయిన్. అదనేది మెయిన్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ మెయిన్ అక్కడ ప్లేస్ చేయండి, మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయకూడదు. కిందికి వచ్చి చూస్తే ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్లో హలో వర్డ్ అని రాశారనమాట. ప్రింట్ఎఫ్ అంటే ఏంటో తెలుసా? అవుట్పుట్ కోసం మనం ఉపయోగించేదే ప్రింట్ఎఫ్. ఇక్కడ చూడండి గాయస్, మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానే, దాన్ని నేను డేవ్ C++ యాప్లో నేను టైప్ చేసి పెట్టానమాట. వీటిలో మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. ఎగ్జిక్యూట్ లేకపోయి అక్కడ ఫస్ట్ కంపైల్ అండ్ రన్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ కంపైల్ అండ్ రన్ అని రెండు ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే కంపైల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దాన్ని సేవ్ చేసుకోవాలా. ఇది బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి నేను బేసిక్ అని సేవ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే మీకు నచ్చినట్లు మీరు సేవ్ చేసుకోవచ్చు. చూసారా, అవుట్పుట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బేసిక్స్ మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.